హాయ్ గైస్, బిగ్ బాస్ 9లో ఈ వీక్ మొత్తం 7 నామినేషన్స్లో ఉన్నారు. ఈ 7లో ఎప్పట్లాగే తనుజ నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. ఈవిడికి 30% ఓట్ బ్యాంకింగ్ పడిందనమాట. ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను ఈ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి మొత్తం ట్రస్టెడ్ పోల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని యావరేజ్ చేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సెకండ్ ప్లేస్లో మనకి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి 19% అనమాట. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి 12.5% ఓట్ బ్యాంకింగ్ నమోదైందనమాట. ఎప్పుడు 3వ ప్లేస్లో ఉండే సంజన 5వ ప్లేస్లోకి పడిపోయింది. 4వ ప్లేస్లో భరణి గారు ఉన్నారనమాట. అతనికి 11.5 ఓట్ బ్యాంకింగ్ పడిందనమాట. 5th ప్లేస్లో సంజన ఉంది. ఆవిడకి 10% ఓట్ బ్యాంకింగ్ పడింది. 6th ప్లేస్లో రాము రాథోడు. 7th ప్లేస్లోన లీస్ట్లో శ్రీనివాస్ సాయి ఉన్నాడనమాట. వీళ్ళిద్దరికి రాము రాథోడ్కి శ్రీనివాస్ సాయికి జస్ట్ ఓట్ బ్యాంకింగ్ 2% మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. సో వీళ్ళిద్దరూ బాగా డేంజర్ జోన్లో ఉన్నారు. శ్రీనివాస్ సాయి, రాము రాథోడు. ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలోంచి ఒకరు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. అలాగే వీళ్ళిద్దరితో పాటు సంజన కూడా కొంత డేంజర్ జోన్లో ఉందనే చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ హౌస్లో 4 మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. దివ్య అండ్ రీతు చౌదరి, తనుజ అండ్ సంజన. సో ఆ ఉద్దేశం మీద ఏమన్నా బిగ్ బాస్ ఆలోచించి సంజనని సేవ్ చేస్తే సేవ్ చేయొచ్చు, లేదా మనం ఎంతమంది ఉన్నా సరే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే సంజనను కూడా చేసేయచ్చు. సో ఎమాన్యువల్ ఓట్ బ్యాంకింగ్ కూడా సంజనకు పడట్లేదు అనిపిస్తుంది. మీకు ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా డేంజర్ జోన్లో వీళ్ళలో ఉన్నారు అనుకుని మీకు అనిపిస్తే వాళ్ళకి ఓట్ చేయండి. తక్కువ టైమే ఉంది. థ్యాంక్ యూ గైస్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.